హాయ్ సార్, విజయ్ గారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మామూలుగా ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు చాలా తగ్గిపోయాయి. అవునండి. అసలు రీమేక్ అనే మాట వినపడట్లేదు. అవును. ఇలాంటి టైంలో ఒక రీమేక్ కథని ఎంచుకోవడం, అది కూడా ఒక ముగ్గురు హీరోలతో చేయడం, ఎంతవరకు అది సేఫ్ జోన్, సేఫ్ గేమ్ అనుకున్నారు? అంటే అంటే ఇప్పుడు కదండి, ఎప్పుడైనా రీమేక్ లేకపోతే ఫ్రెష్ కదని పక్కన పెడితే మనం కరెక్ట్గా కన్వే చేసే విధాలు కరెక్ట్ కన్వే చేస్తే జనాలు చూస్తారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ రీమేక్ అన్నప్పుడు ఆల్రెడీ ప్రమోషన్స్లో కానీ యాక్టివిటీ అన్నింటిలో కూడా ఇప్పుడు అందరూ చూసేస్తారు సినిమాది. తమిళ ఒరిజినల్ వర్షన్ అయితే చూసేస్తారు. చూసినా కానీ డెఫినెట్గా మా సినిమా అయితే ఈ భైరవం అయితే కనుక కథగా అదే ఉంటుంది, కోర్ పాయింట్ అదే ఉంటుంది, కోర్ ఎమోషన్ అదే ఉంటుంది. కానీ ఎంటైర్ ట్రీట్మెంట్ కానీ ప్రజెంటేషన్ కానీ కంప్లీట్ కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు అదే కథ అనిపిస్తుంది, కానీ మన ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా నా సినిమా వరకు అయితే కనుక మంచి వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. కానీ పెద్ద టాస్క్ కదా, ఆల్రెడీ వచ్చేసిన సినిమాని రీమేక్ చేయడం. ఇదివరకు అంటే మనకు తెలిసేది కాదు. అంత మీడియా ప్లాట్ఫామ్స్ అంత ఫాస్ట్గా ఉండే కాదు, ఓటీటీస్ లేవు కాబట్టి కొంచెం ఈజీ ఉండేది. ఇప్పుడు కొంచెం కష్టమైన విషయం అండి, ఎందుకంటే అందరూ చూసేస్తారు, అందరూ హీరో ఫ్యాన్స్ అందరూ చూసేస్తారు సినిమాని. చూసిన తర్వాత వాళ్ళని మళ్ళీ మనం సాటిస్ఫై చేయాలంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా, ఒక సినిమా మనం చేస్తున్నామంటే అందులో ఒక కోర్ ఎమోషన్ నచ్చే కొంటాం మనం, అది మిస్ అవ్వకుండా చేయాలి. అది కొంచెం పెద్ద టాస్క్ అండి. ఏం చేశారు దానికోసం? దానికోసం ఏం చేసామంటే ముందు సినిమా చూస్తారు, ముందు మనం చెప్పలేం కదా. ఎక్కడ కోర్ ఎమోషన్ మిస్ అవ్వకుండా చేసేవాళ్ళి, ఎందుకంటే కొంచెం ఇంతకుముందు నేను రీమేక్ సినిమాకి గబ్బర్ సింగ్ని వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హరీష్ గారి దగ్గర, అందులో కోర్ ఎమోషన్ మిస్ అవ్వకుండా ఎలాగైతే మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు హరీష్ గారు. ఈ సినిమా కూడా కొన్ని ఆ ఎక్స్పీరియన్స్తో కొన్ని చేంజెస్ చేసి, హరీష్ గారి మార్పులు చేర్పులు వేరేలా ఉంటాయిలేండి. అంటే రీమేక్ సినిమా కూడా ఆయన చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయగలరు. గబ్బర్ సింగ్తో అది ప్రూవ్ అయ్యింది. అంటే అంత కంప్లీట్గా అంత వేరియేషన్ అయితే ఉండదండి. సినిమాలో ఆ కోర్ ఎమోషన్ కానీ సీన్స్ కానీ అలాగే ఉంటాయి, కానీ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఆ సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ నాకు మామూలు సినిమా చూపించారండి. చూపిస్తే పెన్ కోసం అడుగుతున్నారేమో అనుకుని సినిమా చూశాను, బాగుందండి అది అన్నారు. ఒక 1 వీక్ తర్వాత మనం చేద్దాం ప్రపోజల్ పెట్టారు. నేను కొంచెం ఆలోచించుకున్నాను, సరే ఇప్పటివరకు నేను స్ట్రైట్ 2 కథలతో సినిమాలు తీసాను, మన దగ్గర కథలు చాలా ఉన్నాయి, మనం రీమేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ప్లస్ నా నాంది అనే సినిమాని హిందీ రీమేక్ అమ్మాము, అది నేను చేయాల్సింది అనుకోకుండా మిస్ అయిపోయింది హిందీలో. అలానే మనం రీమేక్ చేయడం ఎంతవరకు ఆలోచించుకొని నా టీము మేము డిస్కస్ చేసుకొని, లేదు కథ బాగుంది మనం చేద్దాం అనుకున్న తర్వాత ముందుకెళ్ళాం. అని ఈ ముగ్గురే హీరోలని అప్పటికే డిసైడ్ అయిపోయింది. ఫస్ట్ సాయి గారిని చూస్ చేసుకున్నాం. ఫస్ట్ సాయి గారిని అనుకున్న తర్వాతే రోహిత్ గారు, మనోజ్ గారు. ఎవరిదైనా ఆప్షన్? రోహిత్ అయినా మనోజ్ అయినా టోటల్ టీం మొత్తం డిస్కస్ చేసుకుంది, ప్రొడక్షన్స్ దగ్గర టీం అంతా డిస్కస్ చేసుకుని ఎవరు బాగుంటుందని ఆప్షన్స్ రాసుకున్న దాంట్లో రోహిత్ గారు బాగుంటారు, మనోజ్ గారు బాగుంటారు అని చూస్ చేసుకుంది. ఈ ముగ్గురితో ఎలా ఉందండి ట్రావెల్? చాలా హ్యాపీగా ఉందండి అసలు. చాలా కూల్, ముగ్గురు చాలా కూల్. మనోజ్ గారితో ఏంటంటే నాకు ముందు నుంచి కొంచెం పరిచయం ఉంది కాబట్టి నాకు ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు, అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. సాయి చాలా కూల్, రోహిత్ గారు అయితే ఇంకా అసలు అంటే కూల్కే కూల్, ఇంకా అంటే ఏమని చెప్పాలో తెలియదు. రోహిత్ గారికి సమాలో కూల్గా ఉంటారు, ఎప్పుడు స్మైల్తోనే ఉంటారు. ఇప్పుడు ఆ పోస్టర్లో కనపడే ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అంత మాస్ చేయలేదు. ఆయన కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నా సరే కొంచెం ఆయన కొంచెం ఫుల్ ఎనర్జీగా పనిచేశారు. మనోజ్ గారి దగ్గర నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది అసలు. మనోజ్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ కదా, ఎలా అనిపించింది సెట్లో అయినా? అదేంటంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 years గ్యాప్ తీసుకున్నట్టున్నారు మనోజ్ గారు మళ్ళీ సినిమా చేయడానికి. ఒక మిరాయి అనే సినిమా చేస్తున్నారు, మన సినిమా. అప్పటికి ఆ పర్ఫార్మెన్స్లో చాలా మెచ్యూరిటీ వచ్చిందండి. అంటే అప్పటివరకు తను చేసిన క్యారెక్టర్స్ వల్ల ఏమో తెలియదు, కానీ అప్పుడు తను చేసిన క్యారెక్టర్స్ బాగా నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. అందువల్ల కొంచెం అల్లరి చిల్లరగా జులాయిగా తిరిగిన క్యారెక్టర్స్ ఈ సినిమాలో కంప్లీట్ ఎలా ఉండాలంటే కరెక్ట్గా అంటే ఎలా డిఫైన్ చేయాలి అర్థం కావట్లేదు. అంటే మాట్లాడేంతవరకే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు, చాలా రిజర్వ్డ్గా ఉండాలి, అలాంటి క్యారెక్టర్. ఆయన పర్సనల్ లైఫ్కి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి టోటల్ క్వైట్ కాంట్రాస్ట్. ఫస్ట్ ఎప్పుడైతే గెటప్ వేసుకుని మేము లుక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆయన కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఎందుకంటే ఆయనకి కొంచెం ఉంటుంది కదండి, ఇప్పటివరకు మనం చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పటికీ ఆయన బాడీలో కొంచెం ఆ చిలిపితనం అది 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 ఇప్పటికీ ఉంటుంది, అది పోదు ఆయనకి. మాట్లాడదు, అది కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే అది ఆయన పర్సనల్గా ఉండదండి. కానీ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత ఓన్లీ క్యారెక్టర్ కనపడడం కోసం చూస్తారు ఆయన కూడా. ఇక్కడ మంచి మనోజ్ కనపడకూడదు, ఓన్లీ క్యారెక్టరే కనపడాలి, గజపతి అనే క్యారెక్టరే కనపడాలి. ఆయన 100% ఎఫర్ట్ పెట్టి బాగా చేశారండి. తన పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ప్రొడ్యూసర్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. కానీ ఆ టైంలో ఆయన పర్సనల్ లైఫ్గా చాలా డౌన్లో ఉన్నారు.
ఆయన ఎప్పుడు షూట్కి వస్తారు, ఎప్పుడు రారు, ఎప్పుడు ఆయన పర్సనల్ లైఫ్లోకి బిజీ అయిపోతారు తెలీదు. డేట్స్ పట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. పైగా ఆ మూడ్ని షిఫ్ట్ చేయడం ఇంకా కష్టం. అది ఎలా అంటే మాకు పెద్ద కష్టం ఉండదు, ఎందుకంటే ఒక్కటే రోజు మాకు ఇబ్బంది అయిందండి, ఒక 1 డే. అది కూడా మా సైడ్ నుంచి ప్రాబ్లం. ఆయనకి ఏదో ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ రోజు మాకు షూట్ ఉంది, కానీ మాకు సెట్ రెడీ అవ్వలేదు. ఆ బిఫోర్ డే మేము కాల్ తీసుకున్నాం, నెక్స్ట్ డే నుంచి చేద్దాము. ఇంకో వేరే వర్క్ చేయాల్సింది, అక్కడేమో హెవీ రెయిన్, గట్కేసర్లో చేద్దాం అనుకుంటే అక్కడ హెవీ రెయిన్స్ ఉన్నాయంట వల్ల మేము గ్యాప్ తీసుకున్నాం. ఆ నెక్స్ట్ డే నుంచి మేము షూటింగ్ ప్లాన్ చేసుకోవాలి. అనుకోకుండా ఆ రోజు ఇష్యూ జరిగింది ఆయనకి. ఇంకా మనకి ఇంకెన్ని రోజులు పడుతుంది ఏంటి, ఇంకా 8 to 10 days వర్క్ ఉంది ఆయనకి, ఎంత ప్రాబ్లంగా అవుద్దాం అనుకున్నాము. కానీ అన్నీ పక్కన పెట్టి ఒక పక్కన ఇష్యూస్ జరుగుతున్నాయి, ఒక పక్కన మాట్లాడుతున్నారు, ఆయన పర్సనల్ ఫైట్ ఆయన చేస్తున్నారు. కానీ కాల్ చేసి మీరు హ్యాష్టీస్గా రేపు షూట్ ప్లాన్ చేసుకోండి, నేను మార్నింగ్ వచ్చేస్తాను అనేసి. మార్నింగ్ 6:45 ఎప్పుడు 7:30 కల్లా వస్తారు ఆయన. 6:45 లొకేషన్కి వచ్చి అందరూ ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చి ఏం అవ్వలేదు, మీరు హ్యాపీగా మీరు షూట్ చేసుకుని రెడీ వచ్చేస్తాను వెళ్ళిపోయారు ఆయన. అంటే ఆయన కొంచెం లోపల కనుక మదన పడి ఉండొచ్చు, ఎందుకంటే ఆ మూడు షిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా కష్టమైన విషయం. అది మన ఎవరైనా అన్నారంటే మనం కొంచెం మూడవుట్లో ఏమంటే అందరూ బయటకాడడానికే చాలా టైం పడుతుంది. అలాంటిది ఆయన అంత పెద్ద పర్సనల్ ఇష్యూ నుంచి అది సినిమా మీద ఎక్కడ ప్రభావం పడకూడదు, ప్రొడ్యూసర్ డిస్టర్బ్ అవ్వకూడదు, డైరెక్టర్ డిస్టర్బ్ అవ్వకూడదు, మొత్తం కాంబినేషన్ అంతా ఉంది, ఎక్కడ ఈ ప్రాబ్లం అవ్వకూడదు అనేసి ఆయన ఎంత లోపల మదన పడ్డారు మనకైతే తెలియదు, కానీ మాకైతే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చేశారు. కన్నప్పకి పోటీగా రిలీజ్ చేద్దాం అన్నది ఆయన డిసిజన్ అండి? లేదండి, అంటే ఎప్పుడు ఆ డిస్కషన్ గురించి ఎప్పుడైతే అనుకోలేదు మేము కన్నప్ప గురించి అయితే అసలు ఏంటన్నది. ఫస్ట్లో అనుకున్నప్పుడు అనుకోకుండా ఒక డేట్స్ ఏదో మ్యాచ్ చేయో అవ్వలేదు, తెలియదు, మాకు తెలియదు. ఎందుకంటే మనకి ఓటీటీ బిజినెస్ క్లోజ్ అవ్వాలి, అప్పటివరకు రిలీజ్ డేట్ కూడా వద్దనుకున్నాం. అందువల్ల అన్నీ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. అంతే తప్ప కన్నప్పకు పోటీగా దిగాలని మీకు ఎప్పుడు అనిపించలేదు మీ టీం కానీ? అంటే దానికి పోటీగానే కాదండి, మేము అనుకున్న డేట్స్లో అది కూడా ఒక డేట్ ఉందేమో అంతే. ఓకే, అంతే తప్ప. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు అనుకున్న డేట్ కేసు అవ్వట్లేదు కదా, డేట్స్ మారిపోతూ ఉంది. రిలీజ్లు ముందు సినిమాలు, తర్వాత సినిమాలు, పక్కన ఐపీఎల్ మ్యాచ్లు, ఇప్పుడు ప్లస్ ఇప్పుడు వార్ జరుగుతుంది, దాని ముందు ఓటీటీ అయితే కానీ మన డేట్ వేసుకోవాలని పోషన్ ఏ ప్రొడ్యూసర్కైనా కానీ. అందువల్ల ఈ డేట్కి వస్తే బాగుంటుంది, డేట్కి వస్తే 4 ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, అందులో మ్యాచ్ అయిందేమో కానీ మనమైతే అలా అనుకోవాలి. రీమేక్ సినిమాకి ఓటీటీ బాగానే సపోర్ట్ చేస్తుందండి? అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? అక్కడైతే ఇబ్బంది ఏం అవ్వలేదండి. ప్రజెంట్ కొంచెం మార్కెట్ బాగాలేకపోవడం వల్ల కొంచెం మాకు ఇబ్బంది అయింది, రిలీజ్ డేట్ విషయంలో ప్రాబ్లం అయింది. కానీ మాకు ఫైనల్గా రిలీజ్ డేట్ అనుకున్న టైంకి మాకు అన్ని హ్యాపీగా డీల్స్ అన్ని క్లోజ్ అయినాయి. ఓకే, ఓటీటీ అయితే ఓటీటీ టోటల్ డీల్ క్లోజ్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో అంటే మీ గత సినిమాలు చూస్తే నాంది కానీ ఉగ్రం కానీ కాస్త వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, అప్పటికే కాస్త ఎక్కువ ఉంది, మీరు చూపించింది ఎంత నామినల్ అయినా సరే కాస్త ఎక్కువ ఉంది అనుకున్నారు. కానీ ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో చాలా సినిమాలు వచ్చేసాయి మనకి. యానిమల్ వచ్చింది, ఓవర్ వైలెంట్. అవును, యానిమల్ వచ్చింది, హిట్ 3 వచ్చింది, మార్కో వచ్చింది. ఇంత వైలెన్స్ చూడడానికి అలవాటు పడిపోయారు. మీలో కూడా ఆ మార్పు ఏమైనా చేంజ్ అయినా వచ్చింది? లేదండి, అంటే నేను నాందిలో ఒక పోలీస్ ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ యొక్క బ్రుటాలిటీ చూపించాలనుకున్నాను. అందువల్లే వాళ్ళు ఎలా అయితే చేస్తారో ఏంటి, ఎలా అయితే వాళ్ళు తోటకి ట్రీట్మెంట్ ఇస్తారన్నది నేను రీసెర్చ్ చేసి చాలా డిపార్ట్మెంట్ కలిసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో నేను కొంత సగం వరకే తీసేది. వాళ్ళు చెప్పిన బ్రుటాలిటీ కనుక సినిమా తీస్తే కనుక డెఫినెట్గా మనం ఆడియన్స్ చూడలేదు దాన్ని, అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్. అంటే తెలియదండి, అంటే ఏదైనా కానండి ఒక ఎడ్జ్ వరకు ఉంటుంది, అది దాటే తెలను నేను. ఎందుకంటే నా సినిమా నేను, మా అమ్మ, మా అబ్బాయి, మా వైఫ్ అందరూ కలిసి చూడాలి కాబట్టి అంతవరకు ఆ ఎడ్జ్ దీన్ని క్రాస్ చేయను. యాక్షన్ ఉండొచ్చు, ఎమోషన్ ఉండొచ్చు. నేను ఎంత హెవీ ఫైట్, ఎంత వైల్డ్గా షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఒక ఎమోషన్ లేకపోతే నేను షూట్ చేయనండి. ఆ ఫైట్కి ఒక ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ ఉంటే నువ్వు ఎంత వైల్డ్గా ఏమైనా చేయగాని ఇప్పుడు బ్రుటాలిటీ కనపడదు, ఆ ఎమోషన్ హుక్ అవుతారు కాబట్టి. అనేది ఒక ఎడ్జ్ వరకు అయితే అటైతే తెలండి, అదైతే షూట్. ఇప్పుడైతే మీరు అన్నట్టు బ్రుటాలిటీ పెరిగిపోయింది, స్క్రీన్ మీద రక్తం ఏర్లే పారుతుంది. ఈ సినారీని ఎలా చూస్తారు ఒక డైరెక్టర్గా, ఒక క్రియేటివ్ సెట్? అదేనంటే ఒక డైరెక్టర్కి ఒక పర్స్పెక్టివ్ ఉంటుందండి. ఆ కథని ఎంతవరకు చూపించాలనుకుంటుంది, అది వాళ్ళ పర్స్పెక్టివ్ వరకు వెళ్తున్నారు. అలాగే నాకు ఒకటి ఉంటుంది, అంతవరకు నేను వెళ్తాను. అలా ఎవరిష్టం వాళ్ళది, దాన్ని మనం ఎలా డిఫైన్ చేయగలం? మీరు సినిమా తీయాలి, ఇంకో ఇలా సినిమా మనం డిఫైన్ చేయలేం కదా. చేయలేము, కానీ యాజ్ ఏ ఆడియన్గా అది కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా సార్. ఆడియన్స్ నుంచి రిజెక్షన్ వచ్చిందంటే కనుక ఎవరు దానికి నెక్స్ట్ ముందుకెళ్ళరు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ అయిపోయింది కదా సార్, అన్ని సినిమాలు చూస్తున్నారు, కొరియన్ డ్రామాస్ చూస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు. అలా వాళ్ళకి వైలెన్స్ కూడా నచ్చుతుంది ఆడియన్స్కి. ఆడియన్స్ నచ్చింది ఎప్పుడు ఏం ఎకరానికి తీయడం కోసం ఇష్టపడతాడు, ఆడియన్స్ నచ్చని విషయం తీయడం కోసం ఇష్టపడతాడు కదా. ఇది కొంతకాలం వెళ్తుంది, అంటే కొంతకాలం లవ్ స్టోరీస్ ఉంటాయి, కొంతకాలం ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 నడుస్తుంది,
మళ్ళీ మరి ఇంకొక ట్రెండ్లోకి వెళ్ళొచ్చు. చెప్పలే మళ్ళీ ఒక పెద్ద హీరో ఒక బ్లాక్ బస్టర్ ఇంకో జానర్తో కొట్టాడు అనుకోండి ఒక లవ్ స్టోరీతో, మళ్ళీ కంప్లీట్ చేంజ్ అవుద్ది. కోర్ట్ రూమ్ డ్రామాని ఇదివరకు కేవలం బాలీవుడ్లోనే చూస్తారేమో, ఆ సెటప్ అక్కడికే కరెక్ట్ ఏమో అనుకునేవాళ్ళం. కానీ మీరు నాంది సినిమాతో టాలీవుడ్లో కూడా కోర్ట్ రూమ్ డ్రామాలు వర్కౌట్ అవుతాయి, ఓ పేరున్న హీరో చేస్తే జనంలోకి రీచ్ అవుద్ది అన్నది మీరు ప్రూవ్ చేశారు. ఆ సినారియోలో ఆ టైంలో కోర్ట్ రూమ్ డ్రామా తీసుకురావడం అన్నది ఒప్పించే ప్రయత్నంలో కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది ఆ టైంలో. అప్పుడు మీ స్ట్రగుల్ ఏంటి సార్ ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఒప్పించడం? ఫస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే నేను నాంది అనేది డూ ఆర్ డే సిచ్యువేషన్లో రాసుకున్న కదండి నేను మా టీము. ఎందుకంటే అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి కొన్ని అడ్వాన్స్లు తీసుకొని అయ్యి అవ్వక అసలు ఏంటి ఇంకా మనం 2 సంవత్సరాలు అవుతుంది స్ట్రగుల్, ఇంట్లో ప్రెజర్ స్టార్ట్ అవుద్ది కదా, లేదు మనం ప్రూవ్ చేసుకుందాం, ఒక చిన్న కథతో ప్రూవ్ చేసుకుందాం అనేసి నాంది కథ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత నరేష్ గారు చెప్పి ప్రొడ్యూసర్ చెప్పి అంతా ఓకే షూట్ జరుగుతుంది, కోర్ట్ రూమ్ డ్రామా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్నది డౌట్ నరేష్ గారికి ఉంది, నాకు ఉంది, ప్రొడ్యూసర్ మా సతీష్ విఘ్నేష్ గారికి కూడా ఉంది. కానీ ఏంటంటే ఇది ఒక మంచి ఎమోషన్తో కొత్త పాయింట్ చెప్తున్నాం కదా, సెక్షన్ 211తో చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, కొత్త పాయింట్ కాబట్టి చూస్తారు. ఏ రేంజ్ హిట్ అవుతుందో పక్కన పెడితే ప్రొడ్యూసర్గా తను ఫస్ట్ చెప్పింది ఏంటంటే సార్ ఇంత మంచి కథతో వస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా బడ్జెట్ వేసుకున్నప్పుడు అప్పుడున్న మార్కెట్ సినేరియాకి ఒక 125 మైనస్లో ఉంది ఫస్ట్ డే 1 షూట్లోనే. ఆయన ప్రొడ్యూసర్ ఏంటంటే సార్ నేను ఈ మాత్రం కూడా రిస్క్ చేయకుండా ప్రొడ్యూసర్ ఎలా అవుతాను సార్, నాకు నరేష్ గారు కానీ మీరే నాకు సినిమా చేయాల్సిన అవసరం అంటే నేను ఆల్రెడీ ఇక్కడ సినిమాలు చేసిన పర్సన్ కాదు, సినిమా చేద్దాం ప్యాషన్తో వచ్చాను, ఆ 125 కూడా నేను రిస్క్ చేయకపోతే ఎలా సినిమా చేస్తాను ఒక మంచి మాట చెప్పారు సతీష్ గారు. ఆ రిస్క్తోనే వెళ్ళాము. ఆయన ఏంటంటే సార్ నాకు డబ్బు వచ్చినా పోయినా కానీ మంచి సినిమా తీసాను ఒక సంతృప్తి నాకు ఉంటుంది, రేపొద్దు నా పిల్లలు మంచి సినిమా తీసాను అని అంటారు, మీకు అది ఉంటుంది, నరేష్ గారికి ఉంటుంది, ఇదే నమ్మకంతో ముందుకు వెళ్దామని అన్నారు. ఆ నమ్మకంతో ముందుకెళ్ళి వెళ్తున్న ప్రాసెస్లో లాక్డౌన్ వచ్చింది. అందరూ చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో చాలా ఎమోషనల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అందరూ. లాక్డౌన్తో సినిమా రిలీజ్ చేసే పొజిషన్. లాక్డౌన్ బిఫోర్ కనుక మాకు షూట్ అయిపోయి ఉంటాయంటే చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. నెట్ఫ్లిక్స్ నుంచి మేము బిజినెస్ కట్ అప్పటికే చేసి బిజినెస్ గురించి ఎంక్వైరీ చేసిన ప్రాసెస్లో చాలా పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మాకు టోటల్ ట్రేడ్లు ఎంత చేసిందో దానికన్నా డబల్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట మాకు. షూట్ అయిపోయినాక డెఫినెట్ ఓటీటీకి వెళ్ళే వాళ్ళమేమో, సరే ఓటీటీకి వెళ్ళకపోవడం వల్ల మాకు కూడా మంచిదే జరిగింది అది. ఈ టైంలో అసలు ఇలాంటి సినిమాని చూస్తారా, మన సినిమా ముందు ఉప్పెన పెద్ద లవ్ స్టోరీ పెద్ద హిట్, దాని ముందు క్రాక్ ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ పెద్ద హిట్, మన సినిమా చూస్తారా చిన్న టెన్షన్తో అయితే ఉన్నాము. కానీ ఒక మంచి సినిమా తీస్తే మన ఆడియన్స్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తారు ఆ నమ్మకాన్ని మరోసారి మనం నిజం చేసి నాకు నరేష్ గారికి మా సతీష్ గారికి అందరికీ లైఫ్ ఇచ్చారు. థియేటర్ నుంచి మీరు అనుకున్నంత వచ్చిందండి? వెరీ హ్యాపీ అండి, ఇప్పుడు సాటిస్ఫై, వెరీ హ్యాపీ. లాక్డౌన్లో 50% ఆక్యుపెన్సీలో చాలా హ్యాపీ అసలుకి. ఎందుకంటే ఫస్ట్ 2 days మాకు చిన్న కొంచెం థియేటర్స్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి ఆ రోజు కూడా, 4 movies 5 movies రిలీజ్ అయినాయి. ఇప్పుడు సెకండ్ డేస్ మాకు థియేటర్స్ పెరిగినాయి, వెరీ హ్యాపీ. ఈ మధ్య కోర్ట్ అనే సినిమా వచ్చింది, అది కూడా కోర్ట్ రూమ్ డ్రామా, దానికి కూడా మంచి కలెక్షన్ ఇచ్చారు. ఓకే అవును. ఈ సినారియో కొంచెం హెల్దీగా ఉంది. అవునండి, అదే మనం ఏంటంటే ఒక మంచి సినిమాని ఇది మా సినిమా, ఇందులో మా సినిమాలు ఇది చెప్పబోతున్నాం అని మనం క్లియర్గా చెప్పగలిగితే కనుక డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు సార్, చూసి ఎంజాయ్ చేస్తున్నారు. హిందీలో కూడా రీమేక్ చేయాలి కదా? నాంది చేయాల్సిందండి. నాంది చేయాలి, ఎందుకు అది తెలియదండి. అంటే రాజుగారు రాజుగారితో తీసుకున్న దగ్గర నుంచి అక్కడ అజయ్ దేవగన్ గారితో కలిసి చేద్దాం అనుకున్నారు. తర్వాత కొన్ని సిట్టింగ్స్ జరిగినాయి, తర్వాత అజయ్ దేవగన్ గారు వేరే బిజీలో వెళ్ళిపోయారు, తర్వాత కొన్ని రీమిక్స్ చేశారు ఆయన, అందువల్ల అది వర్కౌట్ అయిపోయేసరికి ఆపేశారు. ఏంటి కరెక్ట్గా మనకు క్లారిటీ లేదు. తర్వాత మనకు వేరే వర్క్స్లోకి మూవ్ అయిపోయారు. ఒకవేళ చేస్తే దానికి మీరే డైరెక్టర్? ఫస్ట్ అప్పుడు నేను అనుకుని మనం ఇచ్చిందండి. తర్వాత అజయ్ దేవగన్ గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఆ సినిమా నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే రాజు గారు చెప్పారు, సరే ఓకే నేను ఇక్కడ సినిమాలతో బిజీగా ఉన్నాను కదా, ఓకే చేసుకున్నామండి, మనం నేనే చేయాలి దానికి కూడా అడ్డుపడలేను కదా అంటే సరే ఓకే ఆయన చేయాల్సింది. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు, ఇప్పటికే దాన్ని చేస్తా అంటున్నారు. నాకు లాస్ట్ డిసెంబర్లో ఇప్పుడు కాల్ వచ్చింది, మీకేమన్నా చేసే ఆలోచన ఉందా అని. డెఫినెట్గా నా సినిమా నా చేయడం కోసం నాకు హ్యాపీ. అది ఎనీ టైం మీరు ఎప్పుడైనా కానీ మీరు కాంటాక్ట్ చేస్తే వచ్చి నేను మాట్లాడతాను చెప్పాను. తర్వాత మళ్ళీ కాల్స్ కూడా రాలేదు. కానీ ఏ టైంలో అయినా చేయగలిగే సబ్జెక్ట్ అది. అవునండి, దానికి టైం లాప్స్ ఏమీ లేదు. ఇప్పుడు కాదు 10 years కూడా చేయొచ్చండి. ఉగ్రం విషయంలో ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? లేదండి, లేదు. అంటే కొంచెం కమర్షియల్గా అనుకున్నంత చేయలేదని ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప, నేను అనుకున్నది కరెక్ట్గా తీసాను, జనాలకి కన్వే చేయగలిగాను తప్ప వేరే డిసప్పాయింట్మెంట్ లేదు. అంటే ఇప్పుడు కమర్షియల్ లెక్కలే కదా సార్ ఒక సినిమా. అదే చెప్పాను కదా, కమర్షియల్ కొంత డిసప్పాయింట్మెంట్ అని చెప్తున్నా కదా. అది నరేష్ గారితో సేమ్ ర్యాప్ ఎప్పటికీ అలాగే ఉందండి, ఎప్పటికీ అలాగే ఉంది. మళ్ళీ కలిసి చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తామండి, డెఫినెట్గా చేస్తాం. అంటే నాంది నుంచి ఒకరికి గ్యాప్ తీసుకుని వెంటనే చేసాం కదా, అవసరాలు కాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దాం అనుకున్నాను అంతే. ఏ జోన్లో చేస్తారు సార్ ఇప్పుడు నరేష్ గారితో చేస్తే కనుక? ఎందుకంటే మీరు నరేష్ గారిని చాలా కొత్తగా చూపించారు, నాందిలో కానీ ఉగ్రంలో కానీ, ఇదివరకు మేము చూడని నరేష్ని చూపించారు.
ఇప్పుడు కలిసి చేస్తే కనుక ఎలాంటి జోనర్ చేద్దామని ఉంది? అదండి చిన్న ఒక సోషల్ కాజ్తోనే ఉంటుందండి. సోషల్ కాజ్ లేకుండా అనేది ఏదైతే చేయనండి. అదే సోషల్ కాజ్ ఉంటే నాకు నచ్చుతుంది అన్నమాట. మధ్యలో నాగ చైతన్య గారితో సినిమా ఏమని అనుకున్నారు? ఇక నాంది తర్వాత అనుకున్నామండి, కొన్ని పరిస్థితుల్లో ఆయన ఒప్పించలేకపోయాము, అందువల్ల మనకి సినిమా అవ్వలేదు. అవునా? యా కథ అయితే చెప్పారు. కథ చెప్పాను చాలా రోజులు, ఒక 6 to 8 months డిస్కషన్ జరిగింది. క్లైమాక్స్లో చిన్న లాస్ట్ 15 minutes చిన్న డిబేట్, మనం అనుకున్న దానికి చిన్న పర్స్పెక్టివ్ మ్యాచ్ అవ్వలేదు. అందువల్ల మనం ఒప్పించలేం కాబట్టి మన సినిమా ఎక్కలేదు అంతే. అయితే తండ్రి కన్నా ముందే జరిగేది కస్టడీ అండి. కస్టడీ కన్నా యా మనం అనుకున్న టైంలో మనది ఓకే అంటే కస్టడీ ఉండేది కాదు, మనం ఒప్పించలేకపోయాం కాబట్టి కస్టడీ ఎక్కింది. ఆ కథ అలాగే ఉంది. కథ అలాగే ఉంది. చైతు గారికైనా ఇంకెవరికైనా సెట్ అవుతుంది అది? అది ఎవరికైనా సెట్ అవుతుంది. అది మంచి సోషల్ డ్రామా ఉంటుంది, అది నా డ్రీమ్ ఆ ప్రాజెక్ట్. స్టార్ హీరోకి కథ చెప్పి ఒప్పించడం ఇప్పుడు ఏమైనా కష్టం అవుతుందండి? ఇప్పుడే ఈజీ అవుతుందా? అంటే ఇంకా నేను స్టార్ హీరోస్ దాకా పెద్ద బిగ్ స్టార్స్ వరకు వెళ్ళదండి. బిగ్ స్టార్స్ వరకు మీడియం రేంజ్ హీరోలకు కానీ కలిసి పనిచేశారు కాబట్టి ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడున్న హీరోస్ అందరూ చాలా క్లారిటీగా ఉంటున్నారు, ఏం చేద్దాం, ఎలాంటి చేద్దాం, నెక్స్ట్ పైప్ లైన్లో ఎలాంటి సినిమాలు పెట్టుకుందాం అని. అది మనకు తెలిస్తే కనుక హ్యాపీ అండి. అది తెలియకుండా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ పైప్ లైన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి జోనర్లో చేద్దాం అనుకుంటున్నది మనకు తెలియలేదంటే కనుక మనకి ఇబ్బంది. ఆ ఒక్క దానివల్లే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట కథ ఒప్పించుకోవడానికి. మీరు ఒక జోనర్లో స్క్రిప్ట్ చేద్దాం అనుకుంటారు, కథ చేద్దాం అనుకుంటారు, నేను ఆపోజిట్ జోనర్లో వచ్చి కథ చెప్పారు, మీకు ఎక్కడ ఎక్కదు. కథ బాగుండొచ్చు, కథ మీకు నచ్చొచ్చు, కానీ ఇది నేను చేస్తే బాగుంటుందని మీకు అన్నీ కనెక్ట్ అవ్వదు కదా, అక్కడ కొంచెం ఇబ్బంది అవుద్ది. సరే, ఇప్పుడు 3 సినిమాలు చేశారు, 3 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది, దాంట్లో హిట్ ఉంది, యావరేజ్ సినిమా ఉంది, ఈ సినిమా ఏమొద్దో తెలియదు, మీకంటూ కొంత భరోసా ఉంది, ఓకే సినిమా అయితే మంచి సినిమానే ఇవ్వగలడు అనేది. ఈ టైంలో మీకు స్ట్రగులింగ్ డేస్ గుర్తొస్తుంటాయి సార్? డెఫినెట్ సార్. ఎప్పటికైనా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ డే 1 క్లాప్ కొట్టింది కానీ అలా ఏసీస్ దగ్గర నుంచి అలా చూసిన రోజులు ప్రతి రోజు నాకు గుర్తున్నాయి. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ లొకేషన్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ లొకేషన్కి వెళ్ళినా, నా లొకేషన్కి వచ్చినా, నేను వర్క్ చేసిన ఫస్ట్ సినిమా వర్క్ చేసిన లైట్ మెన్లో ఉన్న నా ప్రొడక్షన్లో నేను ఫస్ట్ నేనే మాడుతాను వాళ్ళతో. స్ట్రగులింగ్ డేస్లో మీ వెనకాల ఉన్నది ఎవరు సార్? ఫ్రెండ్స్ అండి, నా ఫ్యామిలీ ఫస్ట్, మా ఫాదర్, మా 2 బ్రదర్స్ బాగా సపోర్ట్ చేశారు. ఎవరెవరి దగ్గర పనిచేస్తారు? హరీష్ శంకర్ గారి దగ్గర చేశారు. హరీష్ గారి దగ్గర సినిమాలు పనిచేసండి. కూచిపూడి వెంకట గారి దగ్గర 2 సినిమాలు తీసాను. మొదటి సినిమా అని జానపర్ ఫాటే ప్లేస్, తర్వాత హరీష్ గారి దగ్గర అన్ని సినిమాలు చేశాను. ఏం నేర్చుకున్నారండి హరీష్ గారి దగ్గర? హరీష్ గారి దగ్గర నేర్చుకోవాల్సింత నేర్చుకోలేకపోయానండి. అంటే చాలా అవతల మనుషులు ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎక్కువ నేర్చుకోలేకపోయాను. అది మా బాస్ దగ్గర చాలా గట్టిగా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ చాలా సింపుల్గా హ్యాండిల్ చేసేయగలడు. అది మనం ఎంత నేర్చుకుందాం అనుకున్నా కానీ మన ఎక్స్పీరియన్స్తో రావాలండి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని హ్యాండిల్ చేయాలంటే, దాన్ని ఈరోజు కరెక్ట్గా హ్యాండిల్ చేసాం లేదా కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదని మనం రివ్యూ చేసుకుంటూనే వెళ్తేనే మనం చేసుకోగలం తప్ప ఒకరి దగ్గర నేర్చుకుంటే మనకి ఏది రాదు సార్. డైరెక్టర్ అసోసియేషన్లో కూడా మీరు యాక్టివ్గా ఉన్నట్టున్నారు? డైరెక్టర్ అంటే పెద్ద యాక్టివ్ కదండి. నేను ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఒక్క మీటింగ్ కూడా వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఏదో అందరం కలిసి చేద్దామంటే డైరెక్టర్స్ డేకి అనిల్ రాపుడు అందరం సరే ఉంటే, అనిల్ కూడా కొంచెం అటెండ్ బిజీగా ఉంటే నువ్వు చూసుకోవడానికి అంటే కొన్ని రోజులు దాని మీద స్పెండ్ చేశాను నేను. అంతే. తర్వాత అంటే అందరూ అసోసియేషన్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్లో నిలబడమన్నారు కానీ నాకు పెద్దగా అట్లా ఇంట్రెస్ట్ లేదండి, అందుకోసం నేను వెళ్ళలేదు అంతే. భైరవం విషయానికి వస్తే, సినిమా చూసిన వాళ్ళకి, ఆల్రెడీ సినిమా చూసేసిన వాళ్ళకి కొత్తగా మనం ఏదైనా చెప్పాలని తాపత్రయం ఉంటుంది రీమేక్ చేస్తున్నప్పుడు. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర ఏదైనా అనుకోకుండా ఒక ట్విస్ట్ ఇచ్చి, ఇదివరకు చూసిన క్లైమాక్స్ కాదు కొత్త క్లైమాక్స్ చూపిస్తున్నాం అన్నట్టు ఏదో చేస్తుంటారు. కొన్ని రీమేక్లకి అది వర్కౌట్ కూడా అయింది, క్లైమాక్స్ మార్చడం అనేది. భైరవ విషయంలో కూడా అలాంటిది ఏమైనా జరిగింది? అంటే ఇంకా క్లైమాక్స్ కాదండి, ఇంకా చాలా సీన్లు కూడా. అందుకని ఆల్రెడీ అతను చూసేసాడు సినిమాని. ఆ చూసేసిన సినిమాని నేను ఇంకెంత బాగా చూపించాలి. రాజమౌళి గారు ఇంతకుముందు సినిమా ఓపెనింగ్ రోజు అంటే కథ చెప్పేసేవాళ్ళు, కథ కాన్ఫ్లిక్ట్ అసలు ఏంటని చెప్పేసేవాళ్ళు. దాని క్లియర్ అర్థమైపోయింది, సినిమా ఓపెనింగ్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ క్లైమాక్స్ ఉంటుంది, మనకు క్లియర్ అర్థమైపోయేది. దాన్ని ఆయన ఎంత హుక్ చేసి చూపించాడు ఆడియన్స్కి. నాకు అది బాగా ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు. నేను మొత్తం ఫుల్ కథ చెప్పేసిన ఆడియన్స్ కథ చెప్పినా కానీ వచ్చిన తర్వాత కథ మైండ్లో పక్కన వెళ్ళిపోయేలాగా మనం ఫస్ట్ 15 minutes కనెక్ట్ చేయగలగాలి. కనెక్ట్ చేసిన ఆటోమేటిక్గా పక్కన పెట్టేసి మనం చెప్పిందే చూస్తుంటాడు ఆడియన్. ఇప్పుడు ఆయన కూడా మారిపోయారు. మహేష్ బాబు సినిమా గురించి కథ చెప్పట్లేదు అంటే ఇప్పుడు మొత్తం గ్లోబలైజేషన్ మార్కెట్ అయిపోయిన తర్వాత సార్, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర వేరు, మీ దగ్గర మార్కెట్ ఎలా స్పైల్ అవుతుంది అంటే కూడా తెలియదు కదా. అందులో ఆయన ఓపెన్ చేయట్లేదు. ఇంతకుముందు బిఫోర్ అని కూడా ఆయన అలాగే ఓపెన్ చేసి చెప్పిన ప్రతి కథ కూడా. అలాగే ఈ సినిమా విషయంలో కూడా ఆల్రెడీ చూసిన సినిమానే మనం కొత్తగా బ్రైండ్ చేసాం కానీ డెఫినెట్గా వచ్చి కూర్చున్న 10 నిమిషాల్లో అంటే నేను చూసిన సినిమానే ఇది రీమేక్ అంటున్నారు కానీ అలా లేదు, డ్రైవ్ చూస్తుంటే అలాగే ఉంది కానీ అనిపించట్లేదు ఏంటంటే దాంట్లో తీసుకెళ్ళిపోతాం. అక్కడి నుంచి మేము చెప్పేదానికి కనెక్ట్ అవుతారని గట్టి నమ్మకంతో ఉన్నాం. కొత్త కథలు ఏం రాసుకున్నారు? ఉన్నాయండి నిరంతరం. అంటే మా మొత్తం టీంలో వర్క్ చేసుకుంటాను. నా స్టోరీ రైటర్ వెంకట్,
డైలాగ్ రైటర్ సత్య, ఈ సినిమాకి డైలాగ్ సత్య రాశారు సత్యర్షి, ఇంకో స్క్రీన్ ప్లే రైటర్ రామచంద్ర ఉన్నారు. ఇలా మేము ఒక 4-5 మెంబర్స్ అందరం కలిసి కూర్చొని ఒక ఐడియా అనుకుని దాన్ని వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఉన్నాయండి ఒక 5 స్టోరీస్ వరకు ఉన్నాయి. కథ చెప్పారు ఈ మధ్య లేదండి, నాంది అది మనం భైరవం రిలీజ్ తర్వాత చెప్దామని వెయిట్ చేస్తున్నాం అంతే. అది సింపుల్ సార్, అంటే ఏం లేదు, అంత దాపరంగా ఉంది. ఫస్ట్ డే రేంజ్ చూసుకొని మనం ఏ హీరోకి అటెంప్ట్ చేస్తే మనకు అవుద్ది, లేదు ఏ హీరోకి అటెంప్ట్ చేస్తే అవుద్ది, ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తాను అంతే. ఆకలిని బట్టి అడ్వాన్స్ వస్తుంటాయి అంతే కదా. అంతే అండి, అంటే మనం అటెంప్ట్ చేయడం కదండి. ఇప్పుడు మన సినిమా రేంజ్ని బట్టి మనం హీరోని అటెంప్ట్ చేయొచ్చు. మన సినిమా రేంజ్ మనం తీసిన సినిమానే గొప్పగా లేకుండా మనం ఎక్కడికో పైకి వేద్దాం అనుకుంటే మనకు కనపడం కదా సార్ వాళ్ళకి. కానీ ఆశలు చాలా ఉంటాయి కదా, ఫలానా హీరోతో చేయాలి అని. అందరితో చేయాలని ఉంటుందండి, ఆశ ఉన్నట్టు అత్యాశ ఉండకూడదు కదా సార్. మనం ఏంటో కూడా ఫస్ట్ మనకు తెలుసు, అంటే కథలు రెడీ చేసుకోవడం కూడా ఉంటుంది కదా. కథ రెడీ చేసుకున్నాం, అదే అంటే పెద్ద హీరో కూడా చేసుకున్నాం, సూపర్ స్టార్స్ కూడా కథ రెడీ చేసుకున్నాం. దాన్ని బట్టి అంటే వాళ్ళ దగ్గర అచీవ్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర మనం వెళ్ళగలగాలి అంటే కనుక మనం కూడా ఆ రేంజ్లో మనం ప్రూవ్ చేసుకుని ఉండాలి కదా. ప్రూవ్ చేసుకుని మరొక డెఫినెట్గా మనం వెళ్తే ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీతో పాటు మనం చెప్పిన వెంటనే మనం కనెక్ట్ చేసి రావాలి అక్కడ. అవును, దానికోసం వెయిటింగ్ అంతే. కాకపోతే స్ట్రైట్ సినిమా తీసి హిట్ కొట్టిన డైరెక్టర్కి, రీమేక్స్ చేసి హిట్ కొట్టిన డైరెక్టర్కి వచ్చే అప్లాజ్లో కొంత తేడా ఉంటుంది. అదండి, ఇప్పటివరకు అయితే నేనైతే ఫేస్ చేయలేదు. ఈ సినిమా తర్వాత ఎలా వస్తుందో చూద్దాం ఏంటి అన్నది. కానీ గబ్బర్ సింగ్ తర్వాత మరి మా హరీష్ గారు వేరే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కదా సార్ పేరు, మరి ఏంటన్నది. అంతకుముందు రీమేక్ డైరెక్టర్ విషయంలో పక్కన పెడితే మరి గబ్బర్ సింగ్ తర్వాత మా హరీష్ గారికి వేరే లెవెల్లో వచ్చింది మరి ఇమేజ్ కానీ పేరు కానీ. మరి అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి జరుగుతుందని కోరుకుందాం. అంటే రీమేక్ విషయంలో ప్రాబ్లం ఏంటంటే సార్, మీకు తెలిసింది రీమేక్ సినిమా వచ్చి బాగుంది అనుకోండి, ఒరిజినల్ సినిమా డైరెక్టర్ను ఆ కంటెంట్ను మోస్తుంటారు. తేడా జరిగింది అనుకోండి, మంచి సినిమాని పాడు చేశారు, ఏదైనా అది మోయాల్సి వస్తుంది. సార్ బాగుంటే బాగుందని మాడతారు, బాగాలేకపోతే బాగాలని మాడతారు. దాన్ని మనం ఎవ్వరు అది రైటో రాంగ్ అని మనం చెప్పలేము వాళ్ళకి. అది ఎవరి పర్స్పెక్టివ్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంతే. మన సినిమా బాగుంది అనుకోండి సార్, మనం బాగా తీసాం అనుకోండి, జనాలు యాక్సెప్ట్ చేస్తారు, నెక్స్ట్ దానికి వెళ్తాం. బాగాలేదనుకోండి 2 రోజులు బాధపడతాము, అందరూ రైటర్లు అందరూ రకరకాలుగా రాస్తారు, 2 రోజులు బాధపడతాము, మన అందరూ తప్పులు కరెక్ట్ చేసుకొని ఇంకోలా ముందుకు వెళ్తాం అంతే. హీరోలు కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఇచ్చిన సపోర్ట్ ఏంటండి సినిమాకి సంబంధించి? అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, లేదంటే అక్కడ ఉన్నదే ఇక్కడ కాపీ చేయాలి, కాపీ పేస్ట్ చేయాలి? అసలు ఎక్కడ లేదండి అసలు మా అంటే ప్రొడక్షన్ వైపు చూసుకుంటే రాధామోహన్ గారు కానీ మా శ్రీధర్ గారు కానీ ఎక్కడ ఏ రోజు కూడా మీరు ఇలా తీయండి ఇంత ఖర్చు అవుతుందని ఏ రోజు చూడలేదు. ఎక్కడ 5,000 10,000 50,000 బిలో ఏమైనా వేస్టేజ్ ఉంటే ఇవి చూసారు తప్ప ల్యాక్స్లో ఎక్కడన్నా అసలు ఏంటి ఎక్కడ చూడదనమాట అసలుకి. ప్రాపర్గా అంటే ఈ సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో ముందు బడ్జెట్ వేసుకుంది కాదండి. సినిమా రీమేక్ తీసుకొచ్చారు కాబట్టి నేను ఏం చేస్తే చేంజ్ చేసి చెప్పాను కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంది ఈ సినిమా ఎంతలో తీయగలం అన్నది, ఎన్ని వర్కింగ్ డేస్లో తీయగలం, ఎంతలో తీయగలం అని ఒక ఐడియా ఉంది. కాబట్టి ఎక్కడైనా నాకు ప్రెజర్ లేకుండా ఏ రోజు లేకుండా మైసూర్ పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసాం. ఒక 2 డేస్లో మైసూర్ మూవ్ అయిపోవాలి, అందరూ ట్రావెల్ స్టార్ట్ చేయాలనుకున్న టైంలో అక్కడ హెవీ రెయిన్స్, ఆల్మోస్ట్ 10 to 15 days హెవీ రెయిన్స్ వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనుకున్న సిచ్యువేషన్లో మనం సినిమా చేయాలి, అనవసరం డేట్స్ అందరూ వేస్ట్ అయిపోతాయి. ఒక టైంలో మేము పొంగల్ గాడికి రిలీజ్ అనుకున్నాం, సినిమా వేస్ట్ అయిపోతుంది అనుకున్న టైంలో ప్రాసెస్లో ప్రొడ్యూసర్ కాల్ తీసుకుని లేదండి మీకు అక్కడ ఏం కావాలో చెప్పండి ఇక్కడ సెట్ చేసుకుందాం అని వెంటనే ఆడిటర్ పిలిపించి వెంటనే సెట్ డిజైన్ చేసి 1-2 daysలో ఓకే చేసి 6 daysలో మొత్తం టెంపుల్ సెట్ మొత్తం క్రియేట్ చేయించారు. అంటే అంత సపోర్టివ్గా ఉన్నారు. సంక్రాంతికి వద్దామనుకున్నారండి? ఒక టైంలో అనుకున్నాం, ఎందుకంటే అప్పుడు సంక్రాంతికి ఏ సినిమా వస్తే ఏ సినిమా రాదు కాబట్టి సంక్రాంతి కూడా వద్దాం ఒక ఐడియాతో స్టార్ట్ చేసాం. తర్వాత సంక్రాంతికి పెద్ద సినిమాలు వెళ్తున్నాయి కాబట్టి ఒక డిసెంబర్కి వద్దని ప్రీపోన్ చేసుకున్నాం. డిసెంబర్కి వద్దాం అనుకున్నాం సంక్రాంతి నుంచి. అదే అప్పుడు ఏంటంటే మాకు కొన్ని ఇన్సిడెంట్స్, రోహిత్ గారి ఫాదర్ చనిపోవటం, ఇలాగ మైసూర్ షెడ్యూల్ అప్సెట్ అవ్వటం ఇవన్నీ ఉండడంతో మేము రాలేకపోయాం డిసెంబర్కి. కానీ సంక్రాంతికి వచ్చి ఉంటే అడ్వాంటేజ్ ఉండేదేమో కదా? డెఫినెట్ అడ్వాంటేజ్ ఉండేదండి. అడ్వాంటేజ్ అంటే సినిమా అంటే కొంచెం ఓవరాల్లో ఉంటుంది కాబట్టి ఒక ఫెస్టివల్ మూడ్లో ఉంటుంది సినిమా. మనం రిలీజ్ చేసిన సాంగ్ కూడా చిన్న అందుకోసమనే ఆ సాంగ్లో కూడా సంక్రాంతిని పదం పెట్టి డమ్ డమరే దుమ్ము రేగిపోవాలంటే సంక్రాంతి పండుగ వచ్చని అది అందులో పెట్టామన్నమాట. సంక్రాంతికి వైబ్ ఉండాలి అందుకోసమే మొత్తం జాతర యామెంట్ సెటప్ వేసి సెట్ వేసి కొంచెం భారీగా తీసిన సాంగ్ కూడా అది ఆ ప్రాసెస్లో చేసిందే. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ అదే రోహిత్ గారి ఫాదర్ చెప్పడం కొంచెం ఆగింది, ఆ రెయిన్స్ వల్ల కొంత ఆగింది. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు మాకు ఓటీటీ డీల్స్ అన్నీ ఓకే అండి, అక్కడి నుంచి రిలీజ్ డేట్ వాళ్ళకి ఓకే కాదు ఓకే. ఆ తర్వాత డీల్స్ అన్నీ మారిపోవడంతో అన్నీ ఓవర్కమ్ చేసుకొని ఫైనల్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత హీరోల విషయంలోకి వచ్చేసరికి ముగ్గురు కూడా చాలా సపోర్టివ్ అండి. సాయి గారు, రోహిత్ గారు, మనోజ్ గారు. సాయి గారితో ఇంతకుముందు ఒక 1-2 times మీట్ అయి ఉన్నా, కొంచెం లైట్గా పరిచయం అంతే. అక్కడ సురేష్ గారితో బాగా ర్యాప్. సురేష్ గారు నాకు నాంది ముందు నుంచి కూడా సినిమా చేయమని అడుగుతున్నారు. నేను హరీష్ గారి దగ్గర కోడేటర్కి పనిచేసినప్పటి నుంచి కూడా లేదు విజయ్ నువ్వు సినిమా చేస్తే బాగుంటుంది, సినిమా చేసి సినిమా అప్పుడు అడుగుతుండేవాళ్ళు. మంచి కథ రాసినప్పుడు వస్తాను సార్, తనకి మంచి కథ వచ్చినప్పుడు వస్తాను అని ఇలా మాడుతుండేవాళ్ళు. అలాగా ఒక మంచి ర్యాప్ ఉంది. మనోజ్ గారితో ముందు నుంచి నేను అసిస్టెంట్కి పని చేసినప్పటి నుంచి మేము ఎక్కడ కలిసి అక్కడ పని చేయలే కానీ ఒక ర్యాప్ ఉంది. అక్కడ థింగ్స్ పట్టని వాళ్ళకి ఒక ఎడిటింగ్ సూట్ ఉండేది, అక్కడ మా సినిమాలు ఎడిటింగ్ చేస్తుండేవాళ్ళు. అలా క్రికెట్ ఆడుతుండేవాళ్ళం. సాయిధరం తేజ్ గారు, మనోజ్ గారు. మీరు కూడా ఆడతారా క్రికెట్? అప్పుడండి ఆ టైంలో
మేము బౌలింగ్ వేయటమే అప్పుడు వాళ్ళు హీరోలు కాదు సార్, మేము బౌలింగ్ వేస్తున్న వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే వాళ్ళు అంతే, వాళ్ళు బ్యాట్ మాత్రం ఫీల్డింగ్ అంతే మనకు వచ్చేది కాదు. బ్యాట్ మాత్రం మీ చేతికి ఎవరు వచ్చేది కాదు అప్పుడు అప్పుడు మనకు కొత్త కదా వాళ్ళకి, అలా ఒక పరిచయం ఉంది. అందువల్ల అసలు ఎక్కడ నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే ఇబ్బంది పట్టకపోవడంతో పాటు వాళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అండి. మనోజ్ గారు సాయి గారు బాగా క్లోజు, మనోజ్ గారు రోహిత్ గారు బాగా క్లోజు, బాబాయ్ అనుకుని చాలా క్లోజు, మనోజ్ గారు సాయి గారు తమ్ముడు అని అనుకున్న రిలేషను, రోహిత్ గారికి సాయి గారికి మంచి రిలేషన్ ఉంది. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అవడంతో నాకు ఎక్కడ ఏ రోజు కూడా ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగింది. సెట్లు కూడా చాలా సరదాగా ఉండేది కదా. చాలా సరదాగా అండి అసలుకి, నేను తడుగులేకపోయి ఉన్నా అసలుకి. నేను సీరియస్ మూడ్లో సీన్ అయిపోవాలని మూడ్లో ఉంటా ఉంటే ఆయన వచ్చి కామెడీ చేస్తారు. ఈ రోహిత్ గారు తెలియదు చూడడానికి అలా ఉంటారు, కానీ ఆయన పంచులు కానీ వేరే లెవెల్లో ఉంటాయి అసలుకి. చాలా అంటే పక్కడు కూడా తెలియకుండా పని చేస్తారు అలా ఉంటారు. ఈ ముగ్గురులో గుడ్ బాయ్ అంటే ఎవరు చెప్తారు? ముగ్గురు గుడ్ బాయ్స్ అండి. ముగ్గురులో రోహిత్ గారు వెరీ గుడ్ బాయ్ అండి. ఇంకా సాయి గారు షూటింగ్ ఇల్లు షూటింగ్ తప్ప ఇంక వైరే కూడా ఉండవు అసలుకి. ఇంకంటే మా మనోజ్ గారు అంటే కొంచెం ఆ చిలిపితనం ఆ కుర్రతనం ఇంకా పోలేదు. ఆ లొకేషన్లో కామెడీ చేసుకుంటూ అలాగే రన్ చేస్తారు. ముగ్గురులో అంటే ఎవరికి తక్కువ అని తీయలే ఉండాలి. ఎందుకంటే నాకు ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే కనుక చెప్పేసి ఉంటే ఉన్నాం. ఎవరు ఇబ్బంది పెట్టకుండా ముగ్గురు గుడ్ బాయ్సే నా వరకు, నా సినిమా వరకు. బయట ఎలా ఉందో నాకే తెలియదు, కానీ అయినా మే 30 కూడా మంచి డేటే. ఐపీఎల్ అయిపోతుంది ఆల్మోస్ట్, అయిపోతుంది. సమ్మర్ కూడా కొంచెం కూల్ అవ్వబోతుంది, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. మే 30 కూడా మంచి డేట్. కానీ జనాలు మాత్రం థియేటర్ రావట్లేదు కొన్ని సినిమాలకి, ఆ మూడ్ సెట్ అవ్వట్లేదు. అంటే సార్ అదే సార్, అంటే దాన్ని ఎలా డిఫైన్ చేయాలో కూడా నాకు కూడా తెలియట్లేదు. ముందు కూడా మాట్లాడాను. కోర్టు సినిమాకి వచ్చారు సార్, హిట్ సినిమాకి వచ్చారు. సింగిల్కి ఫస్ట్ డే రాలేకపోయారు, కానీ సినిమా బాగుంటే సెకండ్ డేకి డబల్ అయిపోయింది రెవెన్యూ. నేను మన మీడియం ఎత్తులు వేసిన ఫీట్లు చూస్తే నేను చెప్తుంది, నాకు పెద్దగా ట్రేడ్ మీద పెద్ద అవగాహన లేదు నాకు. డబల్ అయిపోయింది. థర్డ్ డే కూడా చాలా బాగుంది, ఫస్ట్ డే కన్నా సెకండ్ డే కన్నా థర్డ్ డే ఇంకా బాగుందన్నారు. పెద్ద హిట్ అయింది. అంటే మన సినిమాని థియేటర్కి వచ్చి చూడండి అని మనం కరెక్ట్ ప్రమోట్ చేయగలిగితే కనుక అవుతుందండి. నాని గారు హిట్కి అలాగే చేశారు, కోర్టుకి అలాగే చేశారు. సింగిల్ కూడా చాలా మంచి ప్రమోషన్స్ చేసి థియేటర్కి వచ్చేలా చేశారు. కాబట్టి కొంత పర్సెంటేజ్ తగ్గిన ఫస్ట్ డేకి సెకండ్ డే నుంచి అయితే పెరిగిపోయింది అది. అలాగే మాకు 15 days టైం ఉంది కాబట్టి ఆ కొన్ని ప్రమోషన్స్ మేము కూడా కొంచెం ఆ స్టైల్లోనే మొత్తం ప్లాన్ చేసాం. ప్రమోషన్స్లో ఎంటైన్ చేసుకుంటూ సినిమాకి ఎందుకు రావాలి, సినిమా వస్తే ఎలా ఉంటుందో మేము వాళ్ళకి ప్రమోషన్స్లో తెలియజేస్తాం. హీరోలు కోఆపరేట్ చేయకపోతే ప్రమోషన్ కూడా ముందుకెళ్ళాలి. అవ్వండి. ఈ ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేయడానికి ఫుల్ హ్యాపీ అయ్యాను. ఆ ముగ్గురు అంటే కాన్సెప్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి. కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూసే కాదు, కొన్ని కాన్సెప్ట్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను అనమాట. ముగ్గురు హీరోలు చాలా వెల్లింగ్ ఉన్నారు అసలు. ఎందుకంటే ముగ్గురు మధ్య గ్యాప్ లేనప్పుడు ఏ విషయం ఇబ్బంది ఉండదండి. గ్యాప్ ఉంటేనే మనకి అన్ని ప్రాబ్లమ్స్ మనకి. కాకపోతే బెల్లంకొండ అయితే వరుస సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు సినిమా షూటింగ్స్ అన్ని కూడా తను ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాడు. నాకు ప్రమోషన్స్ కోసం టైం ముందు నుంచి చెప్పి బ్రేక్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇబ్బంది పడింది కొంచెం తనే, ఎందుకంటే మాకు డేట్ క్లారిటీ రావడం వల్ల మిగతా షూటింగ్స్ అన్ని ఇబ్బంది పడుతుంది పాపం. అవతల పడుతుంది ఇబ్బంది పెట్టి ఇప్పుడు మాకు ప్రమోషన్ కొంచెం డేట్లు ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఇంకేమనుకోలేదు సార్. ఇంకా చెప్పాను కదా నేను బైరం తర్వాత. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మీ బైరం కూడా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. నాందికి ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకన్నా రెట్టింపు పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, నమస్తే.